ఏపీలో పెన్షన్ల పంపిణీ మొదలైపోయింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో తెల్లవారుజాము నుండే సిబ్బంది విధులకు చేరుకుని పంపిణీను ప్రారంభించేశారు. ప్రతి నెలా కూడా మొదటి 2 తారీఖుల్లో ఇచ్చే పెన్షన్స్ ను ఈసారి ఒక రోజు ముందే మొదలు పెట్టేశారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ఇచ్చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఆగస్టు 31, సెప్టెంబర్ 2 తేదీల్లో పెన్షన్స్ పంపిణీ చేయబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇవాళ తెల్లవారుజామునే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఇక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ రేపు సెలవు నేపథ్యంలో కూడా ఆదివారం నేపథ్యంలో ఈ రోజే పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిన్న సాయంకాలమే అన్ని గ్రామ సర్పంచ్, వార్డు సర్పంచులకి కూడా అలాగే నిధులను సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్ ని పూర్తి చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే కర్నూలు జిల్లా ఓరవగల్లులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొని పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేయబోతా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొవాలని చెప్పి గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే ప్రతి నెల చంద్రబాబు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొదటి నెల ఉండవల్లో పాల్గొన్నారు. రెండో నెల తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు అంటే ఒక్కోసారి ఒక్కొక్క ప్రాంతంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఒక్కో చోట ఒక్కో ప్రాంతంలో కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లవారుజామున 6 గంటల నుంచే పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దాదాపుగా ఇప్పటికే 16% పైగా పూర్తయినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఈ 7 జిల్లాల్లో నేను అర్ధరాత్రి నుంచి వర్షం కొట్టడంతో కూడా కొంత జాప్యం జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ ఈ రోజు సాయంకాలానికే 100% పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని చేస్తారు. రైట్, థాంక్యూ శివ.